జైపూర్లో ఉంది, అగ్రికల్చర్ క్యాంపస్ అని చెప్పుకోవచ్చు. సో ఈరోజు మనం క్యాంపస్ లైవ్ని చూడబోతున్నాం. క్యాంపస్ ఎలా ఉంటుంది, క్యాంపస్లో ఎంతమంది తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది సౌత్ స్టూడెంట్స్ ఉన్నారు, ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ వేరే వసతులు ఎలా ఉన్నాయి, అవన్నీ మనం ఈరోజు లైవ్లో చూడబోతున్నాం. సో ప్లీజ్ వెల్కమ్. మీరు క్యాంపస్ని చూడొచ్చు, కంప్లీట్గా గ్రీనరీతో ఉంది. సో ఈ గ్రీనరీని మనం ఎంజాయ్ చేయబోతున్నాం ఈరోజు. సో ఈరోజు ఇది క్యాంపస్ ఎంట్రన్స్. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం చూడొచ్చు వెల్కమ్ బోర్డ్ అవన్నీ. సో ఇది మన మెయిన్ గేట్ అండి, జగన్నాథ్ యూనివర్సిటీది. మీరు ఇక్కడ చూడొచ్చు, సెక్యూరిటీ కానీ 100% టైట్ సెక్యూరిటీ. గేట్స్ నుంచి ప్రతి ఒక్కటి మనకి పకడ్బందీగా ఉంటుంది. సో ఇది జగన్నాథ్ యూనివర్సిటీ మెయిన్ గేట్. ఓకే, లెట్స్ వాచ్ ఫర్ ఎ క్యాంపస్ విజిట్. అవ్వగానే పాజ్ చేయి. డన్. సో ఇదండి మనకి క్యాంపస్ యొక్క మెయిన్ డాష్ బోర్డ్. దీంట్లో రిసెప్షన్ అండ్ అడ్మిషన్ బ్లాక్ ఇక్కడ ఉంది. అకాడమిక్స్ బ్లాక్లో అకాడమిక్ బ్లాక్ 1, 2, 3 ఉన్నాయి. దాని తర్వాత బాయ్స్ గర్ల్స్ హాస్టల్ ఉంది, డిస్పెన్సరీ ఉంది, స్టాఫ్ రెసిడెన్సీ 1, 2, 3 ఇక్కడ ఉన్నాయి. క్యాంటీన్ ఉంది, షాపింగ్ క్యాంటీన్ ఉంది. ఓకే, సెంట్రల్ లైబ్రరీ ఉంది అండ్ ఫుట్బాల్ గ్రౌండ్. And this is a parking area and this is straightway is a cricket stadium. Okay, so let's go into the greenery of the part. సో ఇప్పుడు మనం ఉన్నాము, ఇది అడ్మిన్ బ్లాక్ అండి, ఇది జగన్నాథ్ యూనివర్సిటీ. సో స్టూడెంట్కి సంబంధించిన ఎటువంటి ఫీజులు కానీ, లేదంటే ఏమైనా క్లారిటీస్ కానీ, సెమిస్టర్ ఫీజులు కానీ, సో లేదంటే అడ్మిషన్ టైం అప్పుడు రిసిప్ట్స్ కానీ, ఇవన్నీ అకౌంట్స్ సంబంధించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంటు మనం ఈ అడ్మిన్ బ్లాక్లో చూడొచ్చు. సో ఇది జగన్నాథ్ ఎంట్రన్స్లోనే మీకు రాగానే రైట్ సైడ్లో ఉంటుంది. ఇది ఫస్ట్ బ్లాక్ అండి, ఇది అడ్మిన్ బ్లాక్ అంటారు దీన్ని. ఓకే, సో లెట్స్ గో టు వాచ్ క్యాంటీన్. ఇప్పుడు తిమ్మచ్చులా
సో మనం ఇప్పుడు జగన్నాథ్ యూనివర్సిటీ క్యాంటీన్లో ఉన్నామండి. సో ఇక్కడ మనకి ఇది పెయిడ్ క్యాంటీన్. సో స్టూడెంట్స్ ఎవరైనా మీరు రావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. ఈ క్యాంటీన్ చాలా ఉంది. లెట్స్ వాక్ ఇన్ విజిట్. సో ఇదంతా సిట్టింగ్ ఏరియా మనకి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అది కౌంటర్ ఉంది. సో ఈ ఈ ఈ ఏరియాలో మనకి సౌత్ ఇండియన్ ఫుడ్, మనకి ఇడ్లీ కానీ, దోశ కానీ, సాంబార్ కానీ ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది, ఉప్మా కానీ. సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ క్యాంటీన్ యూజ్ చేసుకోవచ్చండి. సో ఈ క్యాంటీన్ అందరికీ అవైలబుల్ ఉంటుంది. అన్ని యూనివర్సిటీ టైమింగ్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. మార్నింగ్ 6 o'clock క్యాంటీన్ ఓపెన్ అవుతుంది. సో ఈ క్యాంటీన్ మనకి ఈవినింగ్ 9:30 to 10 వరకు కూడా అవైలబుల్ ఉంటుందండి. उठते में चला अरे ना కొడుకులు బట్టలు సో మనం ఇప్పుడు ఏ బ్లాక్ దగ్గర ఉన్నామండి. సో ఈ ఏ బ్లాక్ అనేది అగ్రికల్చర్ స్టూడెంట్స్కి సంబంధించిన క్లాస్ రూమ్స్ కానీ, వాళ్ళ స్టడీ కానీ, ఇంకా ఇతర విభాగాలు కూడా ఇక్కడ ఉన్నాయండి, ఇంజనీరింగ్ లాంటివి. సో ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఇక్కడ ఏ బ్లాక్లో క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా దీంట్లో 2nd and 3rd floorలో కొన్ని ల్యాబ్స్ కూడా ఉన్నాయి స్టూడెంట్స్కి. సో మనం ఒకసారి డీప్ వ్యూకి వెళ్ళినప్పుడు ల్యాబ్స్ని కూడా మనం విజువల్ చేయొచ్చు. సో ఇది మనకి ఏ బ్లాక్ అండి. ఏ బ్లాక్ పక్కనే ఇంకా మనకి 3 క్లాస్ రూమ్ క్లాసెస్ ఇక్కడ ఉన్నాయి. సో ఇది ఫస్ట్ బిల్డింగ్, 2nd బిల్డింగ్, 3rd బిల్డింగ్, 4 బిల్డింగ్స్ మీకు లైన్గా మీరు చూడొచ్చండి ఇక్కడ. ఓకే, సో ఇదంతా క్యాంపస్ విజిట్ ఆఫ్ క్లాసెస్ అండ్ ల్యాబ్స్.
సో మనం ఇప్పుడు ఉన్నామండి డి బ్లాక్ దగ్గర ఉన్నాము. సో ఇది కూడా క్లాస్ రూమ్స్ ఉన్నాయి, మనకి ఇక్కడ ల్యాబ్స్ ఉన్నాయి. సో స్టూడెంట్స్కి ఇక్కడ డి బ్లాక్ ఉంది, సి బ్లాక్, బి బ్లాక్, ఏ బ్లాక్ ఉందండి. సో మనం ఏ బ్లాక్ దగ్గర నుంచి చూసుకుంటూ వస్తున్నాము. సో ఇది డి బ్లాక్ మనకి ఇక్కడ ఉన్నది, ఓకేనా. సో ఈ డి బ్లాక్లో మనకి క్లాస్ రూమ్స్ కానీ ల్యాబ్లు కానీ, సో ఏ టు డి వరకు మనకి క్లాసులు ల్యాబ్ రూమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో స్టూడెంట్స్ ప్రాక్టికల్స్ కానీ క్లాసెస్ కానీ ఇక్కడ అటెండ్ అవ్వచ్చండి. సో మనం మనం చూద్దాము సి బ్లాక్ ఎట్లా ఉంటుంది, బి బ్లాక్ ఎట్లా ఉంటుంది, డి బ్లాక్ ఎట్లా ఉంటుంది. సో ఇది బయట నుంచి వ్యూ అండి. ఈ బ్లాక్ అంటే మనకు మొత్తం మనం బాస్కెట్బాల్ కోర్ట్లో ఉన్నామండి. సో ఇక్కడ మీకు తెలుసు జగన్నాథ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్కి కూడా ఎంత ప్రయారిటీ ఇస్తుంది అనే విషయము. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి ఒక్క స్పోర్ట్స్కి ప్రాధాన్యత ఉంది. మీరు చూడొచ్చు బాస్కెట్బాల్ గ్రౌండ్ని చాలా చక్కగా డిజైన్ చేశారు. ఫ్లాట్ అండ్ స్ట్రక్చరింగ్స్ కానీ దానికి సంబంధించిన అంటే ఒక ప్రొఫెషనల్ కోర్ట్కి ఎటువంటి ఫెసిలిటీస్ అయితే కావాలో ప్రతి ఒక్క ఫెసిలిటీ మీరు ఇక్కడ చూడొచ్చు. సో స్టూడెంట్స్ వాళ్ళకున్న పీటీ టైంలో కానీ బ్రేక్ టైంలో కానీ ఎప్పుడైనా వచ్చి ఆడుకోవచ్చండి. సో ఇక్కడ కొన్ని టీమ్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు చాలా ఎంజాయ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ గేమ్స్ అన్నింటిలో. ఓకే, నెక్స్ట్ ఆడిటోరియం చూద్దామండి.
మనం ఇప్పుడు చూస్తున్నాము ఇక్కడ ఉన్నది హ్యూజ్ ఆడిటోరియం అండి. సో ఇది మనం మెయిన్గా ప్లేస్మెంట్ యాక్టివిటీస్కి యూజ్ చేస్తాము. సో ఇక్కడ దాదాపుగా మనకి 800 మందికి పైగా కూర్చునే ప్లేస్మెంట్ కెపాసిటీ ఉన్న ఆడిటోరియం. సో ఇది యాన్యువర్సరీ మీటింగ్స్ కానీ, యాన్యువల్ ఫంక్షన్స్ కానీ, లేదంటే ఫ్రెషర్ ఫంక్షన్స్, ఫ్రెషర్ డే. సో జగన్నాథ్ యూనివర్సిటీ కల్చరల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. సో ఈ మెయిన్లీ ఆడిటోరియం అనేది మనం ప్లేస్మెంట్స్కి ఫస్ట్ ప్రైమరీగా యూజ్ చేసుకొని, దాని తర్వాత ఏవైనా కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఉన్న, మీటింగ్స్ ఉన్న, సెమినార్స్ ఉన్న, వర్క్ షాప్స్ కానీ, గెస్ట్ లెక్చర్స్ కానీ, ఇట్లాంటివి ఏవైనా ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మనం ఈ హ్యూజ్ ఆడిటోరియంని మనం యూజ్ చేస్తామండి. సో 800+ కెపాసిటీ ఉన్న బిగ్గెస్ట్ ఆడిటోరియం దట్ వీ హ్యావ్. ఓకే, సో మనం చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ల్యాండ్ అండి. సో ఇదంతా ఇక్కడ క్యాంపస్ దాదాపు మనకి 60 ఎకరాల క్యాంపస్. సో ఈ క్యాంపస్లో మనం మెయిన్గా చూస్తున్నాము, ఇదంతా ఈ డిపార్ట్మెంట్ అంతటిని మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటామండి. సో మీరు లైవ్గా చూస్తుండొచ్చు, ట్రాక్టర్స్ కానీ, ఫార్మింగ్ జరగడం కానీ మనం చూడొచ్చు ఇక్కడ. సో ఇది చాలా హ్యూజ్ స్పేస్ అండి. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే దాదాపు చాలా దూరం వరకు మనకి ప్రాక్టికల్ ల్యాండ్ ఉంది. సో మీకు మొత్తం ఈ అగ్రికల్చర్కి సంబంధించిన మనకి క్లాస్ రూమ్స్ కానీ, ల్యాబ్స్ కానీ, ఎంత ఫీల్డ్ ఏరియా ఉంది అనే దాన్ని ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ ఏరియా కానీ, మన పాలీ హౌస్ని కానీ 1 by 1 మనం చూపించడం జరుగుతుంది. సో ఆఫ్టర్ దిస్ ఐ విల్ షో యూ దట్ హౌ బిగ్ ద ల్యాండ్ ఆఫ్ అగ్రికల్చర్ హియర్ వి దట్ హ్యావ్ విత్ జగన్నాథ్. సో మీకు నేను చూపిస్తానండి ఏమేమి ల్యాండ్స్ ఉన్నాయో. స్టే ట్యూన్. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తున్నాము అగ్రికల్చర్ బ్లాక్ మెయిన్గా కన్సిడర్ యాజ్ అ ఈ బ్లాక్. సో ఇది చాలా పెద్ద బ్లాక్ అండి. మీరు చూసుకుంటే దాదాపు అక్కడి నుంచి ఈ లాస్ట్ వరకు మనకున్నది మొత్తం ఈ బ్లాక్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఈ బ్లాక్లో మనకి ఏంటంటే ఓన్లీ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి ప్రత్యేకమైన క్లాసులు కానీ, తర్వాత వాళ్ళ ల్యాబ్స్ కానీ, చాలా ల్యాబ్స్ ఉన్నాయండి. దాదాపు 10 నుంచి 15 వరకు ల్యాబొరేటరీస్ మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇదంతా అగ్రికల్చర్ స్టూడెంట్కి సంబంధించిన ప్రత్యేకమైన విభాగం. సో ఇది ఈ బ్లాక్ అంటారు. మెయిన్గా మన ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ఉన్న అన్ని అగ్రికల్చర్ స్టూడెంట్స్ క్లాస్ రూమ్స్ కానీ, ల్యాబ్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన మెటీరియల్స్, లైబ్రరీ, ఎగ్జిబిషన్, సో ఇవన్నీ ఇక్కడ మనకి ఉంచడం జరిగిందండి. సో ప్రతి ఒక్క ల్యాబ్ మనకి అవైలబుల్ ఉంది. అగ్రికల్చర్ విభాగానికి సంబంధించిన అంటే మనకి ఐకార్ పరంగా మనకి ఎలాంటి ల్యాబులు కావాలి, ఎలాంటి వసతులు కావాలి, సో ఇట్లాంటి ఎన్ని పరిస్థితుల్లో అంటే ఏమేమి మనకి అవైలబిలిటీస్ ఉండాలనేది ప్రతి ఒక్కటి మనం చూడొచ్చు. ఇది చాలా హ్యూజ్ స్పేస్లో ఉండండి. దాదాపు ఆ చివరి నుంచి స్టార్ట్ అయితే ఈ లాస్ట్ వరకు కూడా మనం దీన్ని కన్సిడర్గా ఈ బ్లాక్గా కన్సిడర్ చేస్తాము. సో మీరు చూస్తూనే ఉండండి. మనం నెక్స్ట్ ఫీల్డ్ ల్యాండ్లోకి వెళ్దాము, తర్వాత మన దగ్గర ఉన్న ప్లాంటేషన్ చూద్దాము, మన పాలీ హౌస్ చూద్దాము, వాటర్ స్టోరింగ్ ఏరియా చూద్దాము. మనకి ఇంకొకటి క్రికెట్ గ్రౌండ్ ఉంది, హ్యూజ్ క్రికెట్ గ్రౌండ్ ఉంది. అండ్ మనకి తెలుగు హాస్టల్స్ ఉన్నాయి, సౌత్ ఇండియన్ హాస్టల్స్ ఉన్నాయి, ఇంకా సౌత్ ఇండియన్ మెస్ ఉంది, మనకి బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ సపరేట్ ఉన్నాయి. సో మనం 1 by 1 చూసే ముందు మనం ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళి ఫీల్డ్ ల్యాండ్ని ఒకసారి చూసొద్దామండి. థ్యాంక్ యూ.
ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్. సో మనం ఇప్పుడు చూస్తున్నాము ఈ బ్లాక్, ఓకే, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ బిఎస్సి హాన్స్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఈ బ్లాక్ అంతటి ఈ బ్లాక్ అంటారండి. సో ఇక్కడ మనకి ఈ బ్లాకు సపరేట్గా అగ్రికల్చర్కి సంబంధించిన బ్లాక్. సో మనకి ఇక్కడ అగ్రికల్చర్ స్టూడెంట్స్ కానీ చాలామంది ఉన్నారు. ఈ బ్లాక్కి సైడ్లో మనం తీసుకుంటే మనకి లైబ్రరీ ఉంది, ఇటు సైడ్ తీసుకుంటే హ్యూజ్ క్రికెట్ స్టేడియం ఉందండి. సో పిల్లలు కూడా ఇప్పుడు ఆడుతున్నారు. సో ఇదంతా ఈ లోపలికి వెళ్తే మనకి ప్రాక్టికల్ ల్యాండ్ ఉంది. సో ఇక్కడ అనేకమైన ఔషధ మొక్కలు కానీ వీళ్ళ ప్రాక్టికల్ ఏరియా కానీ పాలీ హౌస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ బ్లాక్ స్పెషల్గా ఏంటంటే అగ్రికల్చర్ సంబంధించిన బ్లాక్. కింద మొత్తం క్లాసులు ఉన్నాయి, సెకండ్ ఫ్లోర్లో ల్యాబ్స్ ఉన్నాయి, థర్డ్ ఫ్లోర్లో ల్యాబ్స్ ఉన్నాయి. సో ఈ బ్లాక్ అనేది ఓన్లీ డెడికేటెడ్ ఫర్ అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్, బిఎస్సి అగ్రికల్చర్ హాన్స్. ఓకే, థ్యాంక్ యూ, స్టే ట్యూన్. సో మనం ఇప్పుడు ఉన్నాము క్రికెట్ గ్రౌండ్లో. మీరు చూడవచ్చు బ్యాక్ సైడ్ చాలామంది తెలుగు పిల్లలు ఆడుకుంటున్నారు క్రికెట్ని. సో ఇదండి మనకి ఇక్కడ ఉన్న హ్యూజ్ స్పోర్ట్స్ గ్రౌండ్ అనేది, క్రికెట్ గ్రౌండ్ మనకి ఇక్కడ ఉంది. సో మనం ఆల్రెడీ మీకు క్రికెట్ గ్రౌండ్ యొక్క వ్యూని చూపించాము. చాలా పెద్ద గ్రౌండ్, మనకి దాదాపు 4-5 ఇంటర్నల్ క్రికెట్ టీంలు కూడా ఉన్నాయి. చాలామంది రంజీ పిల్లలు కూడా మన దగ్గర ఉన్నారు. సో ఈ క్రికెట్ గ్రౌండ్ ఒకసారి వ్యూ చూపిస్తాను. మీరు నాకు బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది, మీరు చూడొచ్చు. సో ఇది మన దగ్గర ఉన్న పెద్ద క్రికెట్ గ్రౌండ్ అండి. దాదాపు మనకి అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న ఒక గ్రౌండ్ మన దగ్గర ఉందండి. స్టే ట్యూన్. సో ఇదండి ఇక్కడ మనకి 3 గ్రౌండ్స్ ఉన్నాయి. 2 వాలీబాల్ గ్రౌండ్స్ ఉన్నాయి, 1 కబడ్డీ గ్రౌండ్ ఉంది. సో ప్లీజ్ ఫాలో మీ సార్. ఓకే, సో మనం గ్రౌండ్స్ చూద్దాము. సో ఇది వాలీబాల్ కోర్ట్ 1 అండ్ అది వాలీబాల్ కోర్ట్ 2 అండి. మీరు కొంచెం ముందుకి వచ్చినట్టు చూసినట్లయితే స్ట్రక్చర్ వేస్తున్న ఒక కబడ్డీ ప్లేస్ మీకు కనిపిస్తుంది. సో ఇది కబడ్డీ గ్రౌండ్ అండి. సో ఎంతో చక్కగా గ్రాస్ ఉంటుంది కబడ్డీ అనేది. మనం ఇక్కడ ఆడుకోవచ్చు. యూ కెన్ సీ ద లైనింగ్ మ్యాచింగ్ ఆల్సో ఇన్ దిస్ గ్రౌండ్. ఓకే, సో కబడ్డీ వాలీబాల్ కోర్ట్ 1 అండ్ వాలీబాల్ కోర్ట్ 2. సో ఈ సైడ్ ఉన్న ఏరియా అంతా కూడా మనకి ఫీల్డ్ ఏరియా కిందనే వస్తుంది. సో మీరు దగ్గరలో చూస్తున్నారు కదా, దీన్ని పాలీ హౌస్ అంటారు. ఓకే, 1 సెకండ్ హోల్డ్. సో అక్కడ ఉన్నది మీకు కనిపిస్తుంది కదండి, దీన్ని పాలీ హౌస్ అంటారు. సో బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇట్లాంటిది ఏది కూడా కంటామినేషన్ లేకుండా ఒక కృత్రిమ పద్ధతిలో మనము పంటలను పండించే విధానాన్ని మనం అక్కడ నేర్చుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నదంతా మీకు ఇది ఫీల్డ్ ఏరియా అండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్టివేషన్ అనేది మనకు జరుగుతుంది. సో మీరు అదంతా లైవ్ ఫీల్డ్ ఏరియాని మీరు చూడవచ్చు. ఓకే, స్టే ట్యూన్డ్. మధ్యలో మీరు కెమెరాను కూడా హ్యాండిల్ చేయలేరు అన్న. వేరే బటన్ మనం సో మీరు ఈ దగ్గరలో చూస్తున్నారు, మీరు ఇది చూస్తున్న ఏరియాని పాలీ హౌస్ అంటారు. సో ఇది ఇంతకుముందే మీకు చెప్పాం కదా, ఈ ఏరియా అంతా పాలీ హౌస్ అని చెప్తామండి. సో ఇది కాకుండా మీరు మాకు రైట్ సైడ్లో కనుక చూసుకున్నట్లయితే ఈ సైడ్ ఉన్న ఏరియా అంతా మీకు ఇక్కడ చూస్తున్నట్టున్నారు చూడండి. ఈ ఏరియా అంతటిని కూడా మనం అగ్రికల్చర్ ల్యాండ్ కింద యూజ్ చేస్తున్నామండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్టివేషన్ చేస్తున్నాము. మీరు చూడొచ్చు ఇక్కడ వాటర్ స్టోరేజ్ కూడా బాగానే ఉంది. చెప్తుంటారు జనాలు జైపూర్లో, రాజస్థాన్లో వాటర్ స్టోరేజ్ చాలా తక్కువ ఉంటుందని. సో మీరు ఇక్కడ చూడొచ్చు వాటర్ స్టోరేజ్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఉంది మనకి ఇక్కడ. సో విల్ సీ ఫర్ నెక్స్ట్.
సో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏరియా అంతా ఔషధ మొక్కలను పండించే ఏరియా అండి. మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంత అయితే మీకు వెనక సైడ్ ల్యాండ్ కనిపిస్తుందో, సో ఇక్కడ అంతా ఔషధ మొక్కల్ని అనేవి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ని కృత్రిమ పద్ధతిలో పండించడం జరుగుతుంది. సో మీకు మొత్తం ఇదంతా ఒకసారి ఓవర్ వ్యూ చూపిస్తాను. సో మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి కనుచూపు మేరలు అంటే ఎంతవరకు అయితే కనిపిస్తుందో అంతవరకు ఇదంతా అగ్రికల్చర్ ల్యాండ్ అండి. చాలా జాగ్రత్తగా చూడండి, ఇది చాలా హ్యూజ్ ల్యాండ్. మనకి అగ్రికల్చర్లో స్టూడెంట్స్ ప్రాక్టికల్ చేసుకోవడానికి ఎంత అయితే అవసరం ఉందో అంతకు మించి ఇక్కడ ఉంది. మొత్తం చూస్తూనే ఉన్నారు, ఇదంతా క్యాంపస్లో ఉన్న ల్యాండ్ అండి. సో ఇదంతా బాగా దున్ని దీన్ని ప్రాక్టికల్కి అనుగుణంగా దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. సో ఏరియా అంతటిని మనం ఫీల్డ్ ఏరియా కింద చెప్పొచ్చండి. సో ఇదే కాకుండా ఇంతకుముందు మీకు చూపించిన ఏరియా కూడా ఇదంతా కన్సిడర్ యాజ్ ఎ ఫీల్డ్ ఏరియా. సో మనం ఇంకోసారి ఓవర్ వ్యూ తీసుకుందాం. సో మీరు ఇక్కడ చూస్తున్నారండి, ఇవన్నీ వెర్మీ కంపోస్ట్ బెడ్స్ అంటారు. సో వీటన్నింటినీ మనం ప్రాక్టికల్కి యూజ్ చేస్తాం. ఎప్పుడైతే అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఉంటారో ఇది కంపోస్ట్ని ఇక్కడ ఓన్గా తయారు చేయడం జరుగుతుంది. సో దిస్ ఆల్ కాల్డ్ యాజ్ అ వెర్మీ కంపోస్ట్ బెడ్స్. సో దీని ఓవర్ వ్యూని మీకు చూపిస్తాను, మీరు క్లియర్గా చూడండి.
సో మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ ఎంత పెద్ద అగ్రికల్చర్కి సంబంధించిన ల్యాండ్ ఉందంటే ఇక్కడ ఎన్ని ప్రాక్టికల్స్ అయినా స్టూడెంట్స్ చేసుకోవచ్చండి. మీకు కనుచూపు మేరలో మ్యాక్సిమం మీకు కనిపించేదంతా యూనివర్సిటీస్ ఒక ప్రాక్టికల్ ల్యాండే ఉంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడండొచ్చు, దీన్ని పాలీ హౌస్ అంటారండి. ఓకే, సో ఈ పాలీ హౌస్ మీరు చూడుండొచ్చు. సో ఎల్సి సో మనకి ఇక్కడ కనిపిస్తున్నది పాలీ హౌస్. ఓకే, సో చూడండి. సో ఈ పాలీ హౌస్ ఏంటంటే మీకు చెప్పినట్టుగా ఇంతకుముందే ఈ హౌస్లోకి వైరస్ కానీ బ్యాక్టీరియా వెళ్ళకుండా దాన్ని ప్రొటెక్ట్ చేసి, సో దాంట్లో అంటే డిమాండ్ ఉన్న పంటల్ని ఎటువంటి టైంలో అయినా పండించగలరు వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు మనకి ఒకవేళ వంకాయలకు డిమాండ్ ఉంది లేదా బెండకాయలకు డిమాండ్ ఉంది, అది సీజనల్ కాకపోయినా దాన్ని సీజనల్గా చేసి దీంట్లో డిమాండ్ ఉన్నప్పుడు ఎక్కువ ధరలకి అమ్మడానికి ఇది యూజ్ అవుతుందండి. మీరు కింద చూస్తున్నారు, ఇదంతా వాటర్ స్టోరేజ్ ఏరియా అండి. సో స్టూడెంట్స్ని ప్రాక్టికల్స్ చేసుకోవడానికి అవసరమైనప్పుడు ప్రాక్టికల్కి యూజ్ చేసుకోవడానికి ఇదంతా కట్టడం జరిగింది. మీరు ఇటు చూసినట్లయితే ఇదంతా మీకు ప్రాక్టికల్ చేసుకోవడానికి ఉండే ఏరియా. మనం చూసాము దాదాపుగా కొన్ని వందల యూనిట్లలో మీకు ఈ పంట మొక్కలు వేయడం జరిగింది. దాదాపు 1000 మొక్కలకు పైగా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి. సో మనం ఎంత దూరం ఇలా నడుస్తూ ఉన్నా సరే ఈ అగ్రికల్చర్ ఫీల్డ్ ఏరియా అనేది తరగదండి. మీరు చూస్తూనే ఉన్నారు, మనం దాదాపు ఇప్పటికే ఒక 2-3 కిలోమీటర్ లోపల మనం ట్రావెల్ చేసాము. సో ఈ ఫీల్డ్ ఏరియా అనేది చూడండి, మొత్తం మీరు ఎటు సైడ్ నుంచి చూసుకున్నా ఈ ఫీల్డ్ ఏరియాని వస్తుందండి. దాదాపుగా ఎంత ఏరియా మేరకు మీకు కనుచూపు మేరలో కనిపిస్తుంది ఇదంతా ఫీల్డ్ ఏరియానండి. ఓకేనా. మీకు చక్కగా ఈ లైట్లు వేసున్నదంతా క్యాంపస్ ఏరియానండి. సో క్యాంపస్ని చక్కగా లైట్లతో మీకు తీర్చిదిద్దడం జరిగింది. సో మీరంతా చూడొచ్చండి ఎంత బ్యూటిఫుల్ క్యాంపస్ ఇది. स्टार्ट बोलो యా డన్. या डन సో మనం ఇప్పుడు బాయ్స్ క్యాంపస్ దగ్గర ఉన్నాము. సో మనకి ఇక్కడ 3 బాయ్స్ క్యాంపస్ ఉన్నాయి. ఓకే, బాయ్స్ క్యాంపస్ 1, బాయ్స్ క్యాంపస్ 2, బాయ్స్ క్యాంపస్ 3. సో ఇది కేవలం ఈ బాయ్స్ క్యాంపస్ మొత్తం సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ కోసమే. సో దాదాపుగా 600 మంది స్టూడెంట్స్ మనకి ఇక్కడ సౌత్ ఇండియా నుంచి ఉన్నారు. సో ఈ 600 మెంబర్స్ కేవలం తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. ఇది కాకుండా మిగిలిన 2 హాస్టల్స్లో ఒక దాంట్లో నార్త్ ఇండియన్స్, ఇంకో దాంట్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మన దగ్గర ఉన్నారు. సో అర్థమైంది కదా, మనం ఇప్పుడు క్యాంపస్ చూద్దాం. స్టాప్. वीडियो बनाने के चक्कर में
ఫ్యాకల్టీ హౌస్ కదన్నా. సో మనం ఇప్పుడు ఇక్కడ జగన్నాథ్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ హౌస్ దగ్గర ఉన్నాము. సో దిస్ ఈజ్ ఫ్యాకల్టీ హౌస్ నెంబర్ 1 అండ్ మనకు కొంచెం ముందుగా వెళ్ళినట్లయితే మనకి ఫ్యాకల్టీ హౌస్ నెంబర్ 2 ఉంటుంది. సో ఇక్కడ ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే లేదంటే గెస్ట్ ఫ్యాకల్టీస్ వచ్చినా సరే సో వీళ్ళు స్టే చేయడానికి అనుకూలంగా యూనివర్సిటీని రూపుదిద్దడం జరిగింది. థ్యాంక్ యూ. పాజ్. अब मैं करूँगी बाय प्लीज. साउथ इंडिया कैंपस है, नॉर्थ इंडिया स्टूडेंट्स, साउथ इंडिया स्टूडेंट्स కదా. ఇప్పుడు స్టార్ట్ करదు. సో ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్లుగా మనకి 3 హాస్టల్స్ ఉన్నాయి. సో 2 హాస్టల్స్ మోస్ట్లీ మనకి సౌత్ ఇండియన్కి డెడికేట్ చేయడం జరిగింది. సో తెలుగు స్టూడెంట్స్, తమిళ్ స్టూడెంట్స్, మలయాళం స్టూడెంట్స్ మనకి ఇక్కడ ఉంటారు ఈ 2 హాస్టల్స్లో. సో నెక్స్ట్ ఉన్న హాస్టల్ మాత్రం మనకి బీహార్ నుంచి కానీ లేదా నేపాల్ నుంచి కానీ సో ఇతర ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఆ హాస్టల్ డెడికేట్ చేయడం జరిగింది. సో ఈ 2 హాస్టల్స్ మాత్రం మోస్ట్లీ సౌత్ ఇండియన్స్కి ఇవ్వడం జరిగింది. ఈ 2 హాస్టల్స్ కూడా మనకి బాయ్స్ హాస్టల్సే. ఓకే. సో ఇది బాయ్స్ హాస్టల్ నెంబర్ 3. సో ఇక్కడ మనకి ఏంటంటే మ్యాక్సిమం వచ్చేసి యూపీ నుంచి కానీ బీహార్ నుంచి కానీ లేదా నేపాల్ నుంచి కానీ వచ్చే స్టూడెంట్స్ చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దాదాపు 300 నుంచి 400 మంది నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ కానీ నేపాల్ బీహార్ స్టూడెంట్స్కి హాస్టల్ నెంబర్ 3ని డెడికేట్ చేయడం జరిగింది. ఓకే. సో హ్యావ్ ఎ క్లియర్ వ్యూ. సో ఇప్పుడు మనం చూస్తున్న క్యాంపస్ వచ్చేసి స్పెషల్లీ డెడికేటెడ్ ఫర్ గర్ల్స్. సో దీంట్లో 2 బ్లాక్స్ ఉన్నాయి మనకి సపరేట్గా. ఒక బ్లాక్ మొత్తం సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి డివైడ్ చేయడం జరిగింది, ఇంకొక బ్లాక్ మొత్తం నార్త్ ఇండియన్ స్టూడెంట్స్కి డివైడ్ చేయడం జరిగింది. సో ఈ బ్లాక్ అయితే మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఇది చాలా హ్యూజ్ బ్యాక్. దీంట్లోనే గర్ల్స్ హాస్టల్ కూడా కింద ఉంది. సో ఈ బ్లాక్ని సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ ఒక సైడు, నార్త్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఒక సైడ్ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి జగన్నాథ్ యూనివర్సిటీలో ఉన్న హాస్టల్ ఫెసిలిటీ. మొత్తం 3 బాయ్స్ హాస్టల్స్, ఒక గర్ల్స్ హాస్టల్, 2 ఫ్యాకల్టీ హౌస్లు ఉన్నాయి. సో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా కంఫర్టబుల్గా వాళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. బాయ్స్ హాస్టల్కి బాయ్స్కి అందరికీ మెస్ వాళ్ళకి డౌన్లోనే ఉంది, అదే బిల్డింగ్స్లో ఉంటుంది జరుగుతుంది. సో గర్ల్స్కి వాళ్ళ మెస్ మాత్రం వాళ్ళకి సపరేట్గా ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ జగన్నాథ్ మెస్ ఫెసిలిటీ.